నీకు దండం పెడతా వద్దురా ఆపరా అన్న. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అందరికి నమస్కారం వచ్చిన వాళ్ళందరికీ. అన్న బేసిక్గా ఏమీ లేని స్థాయి నుంచే స్టార్ట్ అయ్యానన్న. ఒక యూట్యూబర్గా స్టార్ట్ అయిన జీవితం 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు అక్కడక్కడ చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ ఆడిషన్స్కి వెళ్తూ చీ కొట్టించుకోవడం అవన్నీ కామన్. ఇవన్నీ జరిగేటివే. ఇవన్నీ చెప్పి నేను సింపతిని అయితే మళ్ళీ క్రియేట్ చేయను. ఎరా సింపతిని క్రియేట్ చేస్తున్నానని మళ్ళీ వేసుకుంటారు కాబట్టి నాకు వద్దు. సో నా కష్టం నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. వెనకాల ఏ గ్రౌండు లేదు. ఓన్లీ ఒకే ఒక గ్రౌండ్ ఉంది, నా కష్టం, నాకు ఒక టాలెంట్ ఉంది అనే ఒక గ్రౌండ్ తప్ప ఇంకే గ్రౌండ్ లేదు. అలా చిన్న చిన్నగా ఎక్కడ నేను ప్రూవ్ చేసుకోవచ్చో, ఎక్కడ నాకు ఒక గుర్తింపు వస్తుందో ఉన్న ప్రతి ఒక్క చోటని నేను ఫుల్ఫిల్ చేసుకుంటూ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ ఎదురు చూస్తూ వచ్చిన తర్వాత వచ్చిన ఒకే ఒక మహత్తరమైన అవకాశం సుమతి శతకం నాకు మాత్రం. అంటే ఈ కథ విన్నప్పుడు అనుకున్నాను, అష్టాచెమ్మ నాని గారికి ఎలా అయితే హిట్ వచ్చిందో నాకు ఈ సినిమా నుంచి అలాంటి ఒక వైబ్ అండ్ హిట్ వస్తుందని నాకు అర్థమైంది. ఎందుకంటే ఆయన కూడా ఎంచుకున్న ఏదైతే ప్లాట్ ఉంటుందో అలాగా నేను కూడా ఒక చిన్న ప్లాట్ చేసుకున్నాను. సో దానికోసం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ నాకు నేనుగా మార్చుకుంటూ నాకు నేనుగా ప్రూవ్ చేసుకుంటూ సో వీడికి ఎందుకు ఇవ్వాలరా, వీడికి ఎందుకు చేయాలరా అనడానికి ఓకే వీడిది చేయగలడు, ఇది చేస్తాడు అని చెప్పి నాకు నేను కష్టపడ్డానండి. సో నేను ఆ రోజు ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో తిరుపతిలో జనాల్ని, పబ్లిక్ని, స్టూడెంట్స్ని ప్రేమతో అడిగిన ఒకే ఒక్క మాటని ఈరోజు మీడియా మీ అందరికీ మీ ముందు ఒక్కసారి అడుగుతున్నాను. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి, నేనేంటో చూపిస్తాను. ఒక్క ఛాన్స్ అయ్యా. ఎందుకంటే చాలా కష్టపడి ప్రతి ఒక్కరు సినిమా చేస్తారు, కానీ నేను ఇష్టపడి ప్రాణం పెట్టి చేసిన సినిమా సుమతి శతకం. నాకు వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఈ సినిమాతోనే నేను బయటికి రావాలి. నేనేదో రాత్రి పెద్ద హీరో అయిపోతానని చెప్పలేను, అయినా అది దేవుడి దయ. కానీ నించుంటాను ఈ సినిమాతో. ఒక కొత్త హీరో ఒక మంచి సబ్జెక్ట్తో నించున్నాడు అని మీ అందరికీ అయితే మాత్రం అర్థమవుతుంది. మనస్ఫూర్తిగా దేవుడి మీద ఇష్టంతో